వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీరు క్రియేటివ్గా ఆలోచించకుండా చేయాలి అని ఒక చిన్న ఫ్యామిలీ చూస్తుంది. అసలు ఏం జరుగుతుందనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, వైఫ్ హస్బెండ్, ఒక స్మాల్ బేబీ, లేదంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ, ఒక ఉమెన్, మీరు లేదా మీ ఇంట్లో ముగ్గురు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. నెంబర్ 3 సెలబ్రేషన్. ఒక మినీ ఫ్యామిలీ అండి, భార్య భర్తలు, ఒక ఉమెన్. ఓకేనా? హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. అనుకుంది అయితే జరగదు, మీరు అనుకుంది కరెక్టేనండి. ఇద్దరి విషయంలో కూడా మనీ ఇచ్చారంట. ఓకేనా? భార్య భర్తల విషయంలో మనీ ఇచ్చారంట, ఆఫర్ ఇచ్చారంట. అండ్ ముగ్గురు విషయంలో కూడా, భార్య భర్తల విషయంలో, ముగ్గురు విషయంలో. ఓకేనా? మొత్తం కుటుంబానికి మొత్తానికి ఇబ్బంది పెట్టమని అయితే మనీ ఇచ్చారంట. తీసుకున్నారు వాళ్ళు. కేర్ గివర్. ఓకేనా? కేర్ గివర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. చెవులు వినిపించకపోవడానికి కారణం బ్యాడ్ క్రౌడ్ అండి. వాళ్ళు బ్యాడ్ పీపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఒకరి విషయంలో మెట్టేయడానికి వస్తారు కదా, సో అలాంటి వాళ్ళు. వాటర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇలాంటి వాళ్ళంట వరదల్లో కొట్టుకెళ్ళిపోతారు. సో మీరు ఎక్కువగా ఆలోచించద్దు వాళ్ళ గురించి. ఓకేనా? లెటర్ సి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళని నిలబడకుండా చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారు వాళ్ళకి, కేర్ గివర్ని. అలాగే సాంగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇద్దరి విషయంలో సాంగ్ కోసం వాళ్ళ యొక్క మేల్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసి, లేదా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, ఇంకొకరిని వాళ్ళ కోసం వచ్చినట్టు చెప్పి మిస్బిహేవ్ చేయాలి, అల్లరి పాలు చేయాలన్న ఉద్దేశంతో అయితే ఉన్నారు. ఓకేనా? వినాశకాలే విపరీత బుద్ధి. మీకు లవ్ లైఫ్ లేకుండా చేయాలి, లేదా లవ్ లైఫ్లో ఇబ్బంది కలిగేలా చేయాలనే ఉద్దేశాలతో అయితే ఉన్నారు. ఒకటి మాత్రం కన్ఫర్మ్ అండి, వాళ్ళతో హద్దుల్లోనే ఉండండి. ఓకేనా? ప్రొటెక్ట్, మీ యొక్క ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు వాళ్ళ గురించి మాట్లాడడం, లేదా వాళ్ళ గురించి చూసి మీరు టెన్షన్ పడడం, వాళ్ళని చూస్తూ ఏం చేస్తున్నారని అని ఉండేలా చేయటం, వాళ్ళు మీతో గొడవ పడడానికి కానీ, లేదా వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడానికి ఉన్నారు. ఓకేనా? అండ్ అలాగే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు మీతో మీరే వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకోవాలి. అంత దిగజారిపోయే వాళ్ళు ప్రవర్తిస్తారు. బట్ మీరు వాళ్ళని పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఆపలేరు. ఓకేనా? వాళ్ళు ఎంత విపరీతం చేస్తారో వాళ్ళ జీవితం అంతా విపరీతంగా అంత పాతాళానికి వెళ్ళిపోద్ది. వర్షన్. ఓకేనా? వర్షన్స్ చేంజ్ చేస్తున్నారంట, అప్డేట్ చేస్తున్నారంట. ఐని అప్డేట్ చేయటం, లేదా విధానాన్ని అప్డేట్ చేయడం, కొత్త ప్రయత్నాలు చేస్తున్నారంట. 11 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇద్దరి విషయంలో లెటర్ సి పీపుల్ అండి, కొత్తగా ట్రై చేస్తున్నారంట. ఓకేనా? అప్డేట్ చేస్తున్నారంట. యాప్ని అప్డేట్ చేసినట్టు, వర్షన్స్ అప్డేట్ చేసినట్టు, వాళ్ళకి చేసే చిందులు, వాళ్ళకి ఇచ్చే డైలాగులు, వాళ్ళు వేసే వెకిలి చేష్టలను అప్డేట్ చేస్తున్నారంట. వాళ్ళు ఎంత అప్డేట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా కొట్టుకెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇలాంటి పీపుల్స్ గురించి అస్సలు వర్రీ అవ్వద్దండి మీరు. ఓకేనా? అండ్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చీటింగ్ చేశారు చాలామందిని, ఇప్పుడు చీటింగ్ చేయడానికి కూడా చూస్తున్నారు. రెడ్ ఫ్లాగ్స్. దిస్ ఈస్ ద అల్టిమేట్ రెడ్ ఫ్లాగ్స్. ఓకేనా? ఒక రకంగా చెప్పాలంటే సాడిస్టు అలాంటి ఒక కేటగిరీలోకి వస్తారు వీళ్ళంతా కూడా. ఓకేనా? వీళ్ళంతా ఫ్రాడ్స్, 420s, పిక్ పాకెటర్స్ అండి. ఈవెన్ దో వాళ్ళు మీ సైడ్ బై ఉండడానికి ఎనర్జీ కూడా వాళ్ళకి లేదు. దట్ ఈస్ దేర్. వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా వాళ్ళు పెద్ద పిక్ పాకెటర్స్ అండి. ఎఫ్ఐఆర్ ఉంది వాళ్ళ మీద, ఎఫ్ఐఆర్ ఉంది. వాళ్ళు దొంగతనం కేసులో కావచ్చు, లేదంటే వాళ్ళు ఫ్రాడ్ చేసిన దాని విషయంలో కావచ్చు. ఓకేనా? వాళ్ళు ఒక రకంగా పిక్ పాకెటర్స్ని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ లాగా మీకు దరిదాపుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీకు తెలిసిన కొంతమంది వాళ్ళని రెడీ చేశారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సైన్ మీకు. ఓకేనా? ఇది చాలా రోజులుగా జరుగుతుంది, మీకు తెలీదు. ఓకేనా? అండ్ వాళ్ళు భ్రమంలో ఉన్నారు, మిమ్మల్ని ఏదో చేసేద్దాం అని చెప్పి. నిజానికి ఏంటి అంటే నైబర్హుడ్ పక్కపక్కనే ఉంటున్నారు, పక్కపక్కనే చాలామంది మీ ప్రయాణంలో ఉంటూ వచ్చారు. రిలాక్స్. ఏంజల్ చెప్తున్నారు, రిలాక్స్. ఓకేనా? అండ్ ఏంటి అంటే సింపుల్ థింగ్స్లో మీరు ఎంజాయ్మెంట్ని, లేదంటే మీకు చిన్న థింగ్స్ చేయడం వల్ల రిలాక్స్గా అనిపిస్తే అవి మీరు చేయాలి. ఓకేనా?
సో ఏదన్నా వాళ్ళు ఫైర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ అంటే హీలింగ్ ఎనర్జీ 2 కూడా ఒక దగ్గర ఎప్పుడు కూడా ఉండవన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీరు ప్రశాంతంగా ఉన్న చోట అసల ఫైర్ ఎనర్జీకి చోటే లేదు. అండ్ ఫైర్ ఎనర్జీ ఉన్న చోట ప్రశాంతతకి అవకాశమే లేదు. మీరు హీల్ అయిపోయారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చూసి రగిలిపోవడం వల్ల వాళ్ళ ప్రశాంతతను వాళ్ళు కోల్పోయిన వాళ్ళు అవుతారు. పీఎల్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, పీల్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఓకేనా? ఏంటంటే వాళ్ళు మీ జోలికి రాకముందే వాళ్ళు పీల్ అయిపోతారు. ఓకేనా? తొక్క అనేది అంటే ఒక తొక్క తీస్తాను అంటారు కదా, ఆ విధంగా అయిపోద్ది వాళ్ళ ఎనర్జీ. 27, 28, 29 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. లెటర్ డి ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. రియల్, రీల్, ట్రెల్. ఓకేనా? ఆర్రియల్, లక్స్, లక్స్ సోప్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. సోప్ మేకింగ్ లేదా సోప్ గురించి రీసెంట్గా సోప్ రీప్లేస్మెంట్ అనుకోవడం, సోప్ గురించి ఆలోచించడం, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సైన్. ఓకేనా? రీసెంట్గా. ఓకేనా? అండ్ అలాగే ఎస్, చాలా సింపుల్గా ఉన్నారండి. మీరు చాలా సింపుల్గా ఉన్నారు, చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. డైరీస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. బౌండరీస్, మీరు డైరీస్ రాస్తున్నారు లేదా టు డూ లిస్ట్ లేదా అంటే మీరు రాయాలనుకుంటున్నారు. బౌండరీస్ సెట్ చేసుకున్నారు మీరు. ఓకేనా? మీ విషయంలో ఎవరైతే అతి చేస్తున్నారో వాళ్ళు మీరు అస్సలు మీ యొక్క బౌండరీస్ని దాటి రానివ్వట్లేదు. రావాలని చూసిన వాళ్ళకి ఏంజల్ వాళ్ళ తోక కట్ చేసేస్తున్నారు. అందులో ఎలాంటి డౌటు లేదు, అది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? మీ దాకా రావడానికి ముందు అసలు డివైన్ పర్మిషన్ లేదండి. ఓకేనా? బిహాండ్ ద ఇల్యూషన్స్, భ్రమల్లో కాకుండా రియాలిటీలోకి వస్తే, ఓకేనా, డివైన్ ప్రొడక్షన్ ఈజ్ రియల్ అండి. వాళ్ళు మీకు ఇచ్చింది చెత్త ఐడియా, చెడ్డ ఐడియా, మంచి ఐడియా కాదు. వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళు కాదు, చెడు కోరుకునే వాళ్ళు. ఎవరైతే మీకు అగెనిస్ట్గా వస్తున్నారో పర్సనల్ లైఫ్ విషయంలో లేదా ఇద్దరు విషయంలో పర్సనల్ లైఫ్ లేకుండా చేయాలి, ఇదంతా కూడా లిమిట్స్, హద్దులు, లైన్లు, ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చింది బ్యాడ్ ఐడియా. దానివల్ల లాభం ఉండదు, నష్టం మాత్రమే ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ముక్కలు చేయడానికి ఇచ్చారు 11 మీ జీవితంతో సహా. ఇది వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఫర్ మేల్ పర్సన్. ఓకేనా? లేదా మీ కార్మిక్ ఫాదరు, కార్మిక్ బ్రదరు, టేక్ యాజ్ రీజనేట్ అండి. ఓకేనా? చాలా సింపుల్గా వాళ్ళ చేతికి మెట్టంటకుండా ఒక దెబ్బకి 2 పెట్టెల్లాగా మీ విషయంలో మీరు దూసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి మీ విషయంలో గోతులు తవ్వేలా చేసి వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకునేలా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు. రో ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి, అండ్ రోమన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా? జస్ట్ గో విత్ ద ఫ్లో. మీరు ఇంకొకరిని ఆపాలి అనుకుంటే మీరు ఆగిపోతారు. డివైన్ మీద నమ్మకంతో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళని ఆపలేరు. ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాం. ఓకేనా? టైం కోసం చూస్తున్న స్మాల్ హౌస్, రోము. ఓకేనా? ఎమ్, స్మాల్ ఎమ్. ఓకేనా? దెమ్. ఖచ్చితంగా ఏంటి అంటే డివైన్ మీద నమ్మకం అనేది లేకుండా చేసేయాలి అని చెప్పి మీ విషయంలో ఎన్న లెటర్ ఉన్న పర్సన్ రాసుకుంటున్నారు, లేదా వాళ్ళకి నమ్మకం లేదు అని చెప్తున్నారు. వాళ్ళకి డివైన్ మీద నమ్మకం లేదని వాళ్ళు అంటున్నారు. నిజమేంటి అంటే డైరెక్షన్ మార్చండి. కంప్లీట్ చేయకుండా ఆపలేరు, ముందుకు వెళ్ళలేరు ఈ పనిలో. అసలు అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకోవడానికి ముందు డివైన్ టీమ్ పర్మిషన్ ఇవ్వదు, రాలిపోతారు. చెట్టుకి పండిపోయిన పండు రాలిపోయినట్టుగా రాలిపోతారు. 9 మంది ఆర్ఐపి ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఇద్దరు విషయంలో మెస్అప్ చేయాలన్నా మెస్ ఇంట్లో కుక్ చేసే వాళ్ళ విషయంలో నెస్. ఓకేనా? సిస్ రాలిపోతారండి. కీర్తి ప్రతిష్టల జోలికి రావడానికి అమ్మవారి పర్మిషన్ లేదు.
ఎల్లో కలర్స్ అందరికీ. ఓకేనా? బ్రింజల్స్ అందరూ కూడా తారలైపోతారు. లేదా లీవ్స్ వాళ్ళు బ్రింజల్ అందరూ కూడా బ్రింజల్ అంటే గుత్తొంకాయ కూర వండుకొని తిన్నవాళ్ళు, లేదా మీకు వెజిటేబుల్స్ తెచ్చిచ్చే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండడం, లేదా పర్టికులర్గా వెజిటేబుల్స్ అయితే వాళ్ళు మీరు వెజ్జీస్ ఎక్కువగా తీసుకోవటం, దానికి సంబంధించి అక్కడ ఆ ప్లేసెస్లో ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేయటం. నైబర్స్ ఉన్నారు ఇందులో. ఓకేనా? లీవ్స్ వెజిటేబుల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు మీ నియర్ బై హౌస్ టేక్ యాజ్ రీజనెట్ అండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అండ్ ఎస్ యు ఆర్ ప్రొటెక్టెడ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ పనిని కంప్లీట్ చేయకుండా అయితే ఆపలేరండి. మీ విషయంలో ఉన్న కొంతమంది విషయంలో మీరు అనుకుంది అయితే కరెక్ట్ కాదు. అసలు నిజం ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఏంటా నిజం అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.